హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వైజాగ్లోని భోగి రోజు ఈవినింగ్ మేము కాటన్ మేళా ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ఈరోజు నేను మీకు ఆ ఎగ్జిబిషన్ కోసం చెప్తాను. యాక్చువల్లీ ఇది కాటన్ మేళా అని పెట్టారండి. కాకపోతే కాటనే కాదు, ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఫీమేల్ యాక్సెసరీస్ ఉన్నాయి, మేల్వి స్పెక్టకల్స్, గాగల్స్ అన్నీ ఉన్నాయి. ఇవి లేవు అని లేదు. కాకపోతే శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. అయితే నాకెందుకో కొంచెం టూ కాస్ట్‌లీ అనిపిచ్చాయి. అందుకని నేను తీసుకోలేదు. చాలా స్టాల్స్ అయితే ఎంప్టీ కూడా ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే మేమెళ్ళిందే లాస్ట్ 1 వీక్ అంటండి. అప్పటికే అది పెట్టి ఆల్మోస్ట్ 1 మంత్ అయితుందంట. అటో ఇటో మా పిల్లలకి నచ్చిన సెక్షన్‌కొచ్చాం. మా పెద్ద పాపకి హనుమాన్ అంటే చాలా ఇష్టం. సో, మా పెద్దదానికి ఏమి ఇష్టమైతే చిన్నదానికి కూడా అదే ఇష్టం. ఒకటే హనుమాన్, దానికోసం ఇద్దరు పోట్లాడుతున్నారు. వాళ్ళ డ్యాడీ అవ్వసలెందుకు ఏం చేసుకుంటారు అనేసి. ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఆ సెక్షన్ అండి. ఇవైతే బానే అనిపించాయి. ఇవి బాగున్నాయండి, బుజ్జిబుజ్జిగున్నాయి. కానీ ఒక్కటి వాడు 300 అన్నాడు, అందుకని నేను కొనలేదు. అటో ఇటో ఈ పక్కకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పింగాలి ఐటమ్స్ అండి. అవి చూడండి, చిన్న చాయ్ కప్స్ చూడడానికి మీకు పెద్దగా అనిపించవచ్చు, కానీ అవి షో పీస్ అండి, చాలా చిన్నవి. పిల్లలకి ఆడుకోవడానికి మనకి డెకరేటివ్ ఐటమ్కి అయితే చాలా బాగుంటాయి. మా పిల్లలకి అవే చూపిస్తున్నాను, వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి. ఎగ్జిబిషన్ మొత్తం మీద నాకు నచ్చింది చూపిస్తానండి. చూడండి, ఇదండి ఇంటీరియర్ సెక్షన్ని డెకరేట్ చేసుకోవడానికి వుడెన్ ఐటమ్ కానీ ఐరన్ ఐటమ్ కానీ ఆసమ్ అండి. కాకపోతే నేను ఇక్కడ వరకు తెచ్చుకోలేను కాబట్టి నేను ఏం కొనలేదు. ఆ బుజ్జి బుజ్జి టేబుల్స్ చూడండి, స్టూల్ చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే భలే నచ్చాయండి. మంచి ఇల్లున్న వాళ్ళు అయితే గార్డెన్లో అక్కడ పెట్టుకోవచ్చు. ఇవేమో కార్పెట్స్ అవన్నీ. అలాగా మేము లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ చూడండి ఫీమేల్కి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. కొనాలి అనుకునేటోళ్ళు ట్రై చేయొచ్చు. నేనేమో అంతా పెట్టాలి అనుకోలేదు, అందుకనే తీసుకోలేదు. ఇటువైపు వస్తే ఇవన్నీ కూడా గేమింగ్ జోన్స్ అండి. ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క మెథడ్లోనే ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ బేస్ మీద పెట్టారు. మా పాప అయితే ఇది సెలెక్ట్ చేసుకుందండి. 50 రూపీస్కి 6 బాల్స్ ఇచ్చారు. నెంబర్ వైజ్ ఏ నెంబర్ వస్తే ఆ గిఫ్ట్ ఇస్తారంట. అది ఏం గెలిచిందో చూస్తే మీరు కూడా షాక్ అవుతారండి. 50 రూపాయలు పెట్టి 6 బాళ్ళు కొని 6 సార్లు వేస్తే లాస్ట్కి వచ్చిందేమో ఒక సబ్బు పెట్టండి. సబ్బు పెట్టి ఏం చేసుకుంటా విషయమ్మ సబ్బు పెట్టంటే, సబ్బు పెట్టుకుంటా మమ్మీ, అందులోని నా సోప్ పెట్టుకుంటా అనేసి అంటుంది వాళ్ళ డాడీ తోటి. కాకపోతే మేము సబ్బు పెట్టి అక్కడే ఎక్కడో మర్చిపోయామండి. ఎక్కడ మర్చిపోయాం ఇప్పటికీ తెలియదు. ఫైనల్లీ మా పిల్లలకి నచ్చిన జోను, కిడ్స్ అందరికీ నచ్చిన జోను అదేనండి. ఎగ్జిబిషన్లో అట్రాక్టివ్ ఫుల్ ఆన్ లైట్స్, గేమ్స్ అటు వచ్చాము. కాకపోతే దీనికన్నా మెరిమేడ్ ఎగ్జిబిషన్లోనే బాగున్నాయి, కాశ్మీరీ మెరిమేడ్లోనే బాగున్నాయి. ఇక్కడ అంతేమీ లేవు. పిల్లలు ఎక్కువ మంది లేరు, కానీ వాడు కాస్ట్ ఏమీ తగ్గించలేదు. అదే కాస్ట్. పిల్లల్నిద్దరిని అయితే మేము ఎక్కించాము. స్టార్టింగ్ వాళ్ళు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారండి ఎక్కడానికి ఆడడానికి. కానీ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు లేక, పెద్దగా పబ్లిక్ కూడా లేక, వాడు కూడా ఎక్కువ రౌండ్స్ తిప్పినట్టున్నాడు. వీళ్ళకి ఇంట్రెస్ట్ రాలేదండి. సో కంప్లీట్ అవ్వకముందే మా పిల్లలు దిగిపోతామన్నారు, దిగిపోయారు. మా ఆయన కూడా చూడండి ఏదో టక్కర్ దొంగలాగా ఫీల్ అయ్యి షూటింగ్కి రెడీ అయిపోయాడు. తను 2 టైమ్స్ షూట్ చేసిన తర్వాత మా చరిష్మాకి నేర్పించాడు. దీని ఎయిమింగ్ అయితే షార్ప్గా ఉందండి. అట్లా కొట్టిందో తెలియదు కానీ టపా టపా 2 పిన్స్కి 2 బెలూన్స్ లేపేసిందండి. ఆ తర్వాత మా మేడం ఈశ్వరిత వాళ్ళ డాడీ దాన్నే ఇప్పుడేదో ఛాంపియన్షిప్కి పంపించినట్టు ఎల్బో దగ్గర పెట్టుకోవాలి. ఎంతకైనా ఎన్సీసీ క్యాడెట్ కదండి, ఎలా నేర్పించాలో అట్లా నేర్పించాడు. కాకపోతే దాని సైజుకి ఆ రైఫిల్ సైజుకి సెట్ అవ్వలేదు. పట్టుకోవడానికి చాలా ట్రై చేసింది, కానీ వాళ్ళ డాడీ చెప్పినట్టు తనకు సూట్ అవ్వలేదు. ఫైనల్లీ పిల్లలిద్దరూ బాగానే ఎంజాయ్ చేశారు. కాకపోతే మా చరిష్మాకి ఐస్ క్రీమ్ అడిగింది, కొనలేదని గిల్టీగా ఫీల్ అయింది. ఇప్పుడు దాని ఫేస్లో చూడండి ఆ స్మైల్. ఐస్ క్రీమ్ కొన్న తర్వాత. ఇక్కడ ఐస్ క్రీమ్స్ లేవు, సాఫ్టీ కొన్నాము. నాకైతే ఐస్ క్రీమ్ కన్నా సాఫ్టీ చాలా ఇష్టం. ఐ నో హెల్దీ కాదు, బట్ వన్స్ ఇన్ అ వైల్. వాళ్ళిద్దరికి ఐస్ క్రీమ్ కొని మేమిద్దరం అయితే మట్కా జ్యూస్ తాగడానికి వచ్చామండి. స్పైస్ అండ్ స్వీట్ అనుకుంటాను. ఎస్, స్పైస్ అండ్ స్వీట్ తీసుకున్నాను. హాజ్మోలా ఫ్లేవర్ వచ్చింది, బాగుంది. అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, అట్రాక్టివ్గా, బాగా కమ్యూనికేట్ చేసి ప్రిపేర్ చేస్తున్నాడు. బాగున్నాయి. వాళ్ళ దగ్గర జున్ను కూడా ఉందండి, కుండలో జున్ను అంతా. మేము అనుకున్నాం స్వీట్ షాప్లో అమ్మినట్టు ఉంటుందేమో అనేసి, కాదు, హోమ్ మేడే. అది కూడా మేము ట్రై చేసాం, చాలా బాగుంది. ఫైనల్లీ ఐస్ క్రీమ్ ఎలా తినాలో మా చరిష్మాన్ చూసి నేర్చుకోండి. చూడండి, ఎప్పుడు పైనుంచి కిందకే కాదండి, అప్పుడప్పుడు కింద నుంచి పైకి కూడా తినడం నేర్చుకోవాలా. లాస్ట్ అయిపోయిందండి. బెలూన్స్, బాల్స్ కొనుక్కోండిరా అంటేనేమో మా వాళ్ళు పెట్టిన షో పీస్ జార్స్ కొనుక్కుంటానన్నారు. వాళ్ళు అమ్మనన్నారు. ఇవ్వండి మా వాళ్ళు తెలివితేటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.